కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు ఎస్సీ కాలనీలోని రాత్రి ఎదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఇండ్ల మధ్యలో రోడ్డుపై పడ్డ వేప చెట్టు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. విద్యుత్ వైర్లకు తగలడంతో రాత్రి గంట సేపు విద్యుత్ అంతరాయం అయితే ఏర్పడింది. వెంటనే వార్డు ప్రజలు మాజీ వార్డు కౌన్సిలర్ కాసాల స్వామి గోదావరికి ఫోన్ చేసి చేయడంతో వెంటనే లైన్మెన్ కు పంపించి వెంటనే విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వార్డు ప్రజలు దండు రవీంద్ర కుమార్, దండు లింగం తెలిపారు. పన్నెండవ వార్డులో ఎస్సీ కాలనీలో ఉన్న మా వేప చెట్టు పోతులింగ అంటే స్థలం వచ్చేసి పోతులింగ గుడి దగ్గర ఉన్న వేప చెట్టు వానకు అంటే గాలి తుఫానుకు ఒరిగి కూలిపోయింది. సో వేళ్లతో సహా కూలిపోయింది. రోడ్డు గురితో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి రోడ్డు గురితో పగిన్ని అంటే తెల్లవారుజామున చర్య తొందరగా తీసుకోగలరని కాలనీ వాసులకు కొంత ఇబ్బందిగా క్లియర్ చేసి మాకు పరిష్కారం ఇవ్వగలుగుతారని మేము కోరుకుంటున్నాం. దండలింగంలో మాట్లాడుతున్నా. పోతలింగన గుడి కాడి నుంచి ఇక్కడ 12వ వార్డుల చెట్టు కూలిపోయింది. భారీ వర్షం కొన్ని గాలి వాన పడి యాభై చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు మొత్తం కరెంట్ వైర్ల మీద పడి డిష్ వైర్లన్నీ దిగిపోయినాయి. మొన్న ఒక 2 నెలల నుంచి చెప్తున్నాము ఆ ఇంటి ఓనర్లకు, వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. కరెంటు వైర్లు దిగిపోయినాయి, కరెంట్ బంద్ చేశారు. వెంబడినే మేము మా కౌన్సిలర్ 12వ వార్డు కౌన్సిలర్ కాసాల స్వామి గారికి ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి మాకు ఇప్పుడు లైన్మెన్ పంపించి లైన్ అంతా క్లియర్ చేసింది. కరెంటు డిష్ వైర్ కూడా మేము పొద్దున పెట్టుకున్నాం, కానీ చెట్టు మొత్తం ప్యాక్ అయిపోయింది రోడ్ అంతా. జర దయచేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఉన్న చెట్టునంతా క్లియర్ చేసి మున్సిపల్ సిబ్బందిని పంపించి మొత్తం చెట్టును క్లియర్ చేసి పంపించాలా. ఈ చిన్నపిల్లలు ఉంటే చనిపోయేటోళ్ళే, గాలి లేక వర్షం పడి పిల్లలు అంతా లోపల ఉన్నారు. బైక్ మీద పడబడ్డ బైక్ ఖరాబ్ అయినాయి. ఇంకా కరెంట్ అయితే చాలా ఇబ్బంది అయింది. ఇంకా ఎవరు లేరు. మేము స్వామి తొందరగా ఇబ్బంది అయ్యి ఆ సిబ్బందిని పంపించి మాకు మంచిగా కరెంట్ అంతా సప్లై చేపించేసిండు. మున్సిపల్ సిబ్బంది కూడా అంతా చేసి చెట్టును కూడా క్లియర్ చేసి తొందరగా తోబా మాకు మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక్కడ తొందరగా చేయాలని మా యొక్క కోరిక. తొందరగా చేపించి సాగు చేయాలని మా యొక్క వినపం. పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. ఆనవాడుంటే ఆనవాడకపోతే పిల్లలు చెట్టు కింద ఆడుదురు. ఆ ఆనవాడక పడిపట్టికే రాలేదు, ఎవరు లేకపోతే బతికిండ్రు. వాళ్ళని ఉంటే చచ్చిపోయిన కాలం ఇది. ఆ చెప్పిన కానీ వాళ్ళు పట్టించుకోక వీడికి వచ్చింది ఆనవాడి. అంత డిష్ వైర్ పోయింది, కరెంట్ వైర్ పోయింది. ఏదో ఇంత మంచిగా చేసిపోయారు వాళ్ళు. పంపించిండు, కరెంట్ మంచిగా చేసిపోయారు ఇంట్లో. అంతే నాకు వెళ్ళిపోయింది.